మనం చదువుతూ ఉన్నప్పుడు ఎగ్జామ్ ఒక 1 వీక్ ఉందనుకోండి, రేపు చదువుదాం ఎల్లుండి చూద్దామని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. అదే ఎగ్జామ్ 1 డే ఉందనుకోండి, ఇట్స్ అమేజింగ్, సూపర్ పవర్స్ వచ్చేస్తాయి. 1 నైట్లో సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తాం. ఎలాగంటే పులి వెంటబడి తరుగుతూ ఉన్నంత వేగంగా. ఇదంతా ఎలా సాధ్యం? ఇది మీ భయం వల్ల సాధ్యపడలేదు. ఇది ఒక సైకాలజీ ట్రిక్. అందుకే మీ ఫోకస్ అమాంతం ఇంప్రూవ్ అయిపోతుంది. ఫోన్ లాంటి డిస్ట్రాక్షన్స్ కనీసం గుర్తుకు కూడా రావు. ఇదే ఫోకస్ మీకు 1 వీక్ అంతా ఉందనుకోండి, ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి స్మార్ట్ టెక్నిక్నే నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఇక్కడ నేను ఒక చిన్న కథ చెప్తాను. ఒక 2 స్నేహితులు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒకసారి అడవిని దాటి రాజ్మహల్ని చేరాల్సి వచ్చింది. ఇక్కడ అడవి అంటే మీ సిలబస్, రాజ్మహల్ అంటే గవర్నమెంట్ జాబ్. మొదటి వ్యక్తి ప్లాన్ లేకుండా ఇమీడియట్గా జర్నీని స్టార్ట్ చేసేశారు. కొంత దూరం వెళ్ళాక దట్టమైన అడవిలో చిక్కుకొని లక్ష్యాన్ని చేరలేకపోయాడు. ఇక రెండో వ్యక్తి చాలా ఎంక్వైరీ చేశారు. అక్కడున్న కొందరిని సంప్రదించారు. ఎటువైపు వెళ్తే దట్టమైన అడవి ఉంది, ఎటువైపు వెళ్తే పులి అటాక్ చేస్తుంది, ఎటువైపు వెళ్తే దారిలో వెళ్ళొచ్చు, ఇవన్నీ అతను ఒక మ్యాప్ తయారు చేసుకున్నారు. దాంతో అతను 1 వారంలో చేరాల్సిన దూరాన్ని 1 రోజులోనే చేరటం మొదలుపెట్టారు. చివరికి రాజ్మహల్ని చేరారు. ఇక్కడ మ్యాప్ అంటే మనం సిలబస్ని ఎనలైజ్ చేసి తయారు చేసుకునే ఒక సక్సెస్ పాత్. రాజభవనం అంటే గవర్నమెంట్ జాబ్. ఇతను ఈ పాత్లో వెళ్ళి రాజభవనాన్ని చేరారు. ఇమీడియట్గా స్టార్ట్ చేసిన అతను ఫెయిల్యూర్ యాస్పరెంట్. అందరూ నడిచిన దారి అయితే మనం ఈజీగా వెళ్తాం. అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని మనం ఎనలైజ్ చేయాలి. అలానే సిలబస్ని చిన్న చిన్న పార్ట్స్గా చేసుకోండి. ఏం చదవాలో, ఎంత చదవాలో, ఏ టాపిక్ కవర్ చేయాలో చిన్న చిన్న గోల్స్ని సెట్ చేసుకోండి. ఎగ్జామ్ వరకు వెయిట్ చేయకుండా చిన్న గోల్స్ పెట్టుకొని ఈ టాపిక్కి ఇంకా 2 అవర్స్ మాత్రమే టైం ఉంది అని మీ బ్రెయిన్కి ఒక డెడ్ లైన్ పెట్టండి. అంటే ఆ తరిమే పులిని మీరు మీ బ్రెయిన్కి క్రియేట్ చేయండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీరు స్మార్ట్ నోట్స్ని రెడీ చేయాలి. అందరూ చేసే తప్పు ఏంటంటే ఒక 500 పేపర్స్ చదివితే ఒక 50 పేజెస్ 60 పేజెస్ నోట్స్ని రెడీ చేస్తారు. కానీ 500 పేజెస్ మనం చదివితే ఓన్లీ 5 పేజెస్ నోట్స్ మాత్రమే మనం రాయాలి. ఇదే స్మార్ట్ నోట్స్ టెక్నిక్. చదవటం ఎంత ముఖ్యమో రివిజన్ కూడా అంతే ముఖ్యం. ఎవ్రీ 3 డేస్కి వన్స్ రివిజన్ చేయండి. అలానే వీక్లీ వన్స్ 1 రోజుని మీరు రివిజన్కి కేటాయించండి. వీక్లీ వన్స్ మార్క్ టెస్ట్ రాయండి. మీ ప్రిపరేషన్లో మీరు ఏ టాపిక్ చదవడానికి కష్టపడుతున్నారో, ఏ టాపిక్ని గుర్తుపెట్టుకోలేకపోతున్నారో నాకు మెసేజ్ చేయండి. ఆ టాపిక్ మీకు గుర్తుండేలా చేసే బాధ్యత నాది.